ప్రైజ్ లార్డ్. మనందరి జీవితంలోని అనేక పరిస్థితులు కలవరపరుస్తాయి. అనేక పరిస్థితుల్లోని ప్రతిరోజు కూడా అనేకమైన కలవరములు మనల్ని చింతకు గురి చేస్తాయి. ప్రతి మానవుడు కూడా తనకు శాంతి కోసము అనేక ప్రయత్నాలు చేస్తాడు. శాంతి కోసము విజయం వైపు పరిగెడతాడు. విజయం పొందుకుంటే శాంతి కలుగుతుంది అనుకుంటాడు. అలాగే కొన్ని వేరే వేరే స్థలాల్లో గడిపితే శాంతి కలుగుతుందని ఉద్దేశిస్తాడు. కానీ నిజమైన శాంతి లోపల ఉన్న ఇన్నర్ పర్సన్లో నుండి వస్తుంది. లోపల కలిగే శాంతి, లోపల కలిగే ఆ సమాధానమే నిజమైన శాంతి. పరిశుద్ధ గ్రంథంలోని ఇలా రాయబడి ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలోని మనం చూసినప్పుడు, శాంతి మీకు అనుగ్రహించ వెలుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, విరవనీయకుడి. ఇక్కడ గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ శిష్యుల్ని విడిచిపెట్టి వెళ్ళే ముందు ఆయన ఒక వాగ్దానాన్ని దేవుడు చేస్తున్నాడు. ఏంటంటే, మీరు చింతపడకండి, నేను మీకు ఒక ఆదరణకర్తను ఇస్తాను, ఆయన మీకు ఎల్లప్పుడూ తోడై ఉంటాడు. అలాగే ఈ లోకం ఇచ్చే శాంతి కాదు, కానీ దేవుడు నిజమైన శాంతిని, ఆయన శాంతిని మనకిస్తానని చెప్పి మనకి వాగ్దానం చేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన దేవుడు శాంతిని అనుగ్రహించాడు. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు శాంతిని అనుగ్రహించాడు. ఈ దినాన మీరు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితుల్లోని దేవుడు మీకు శాంతిని ఇస్తానని చెప్పి వాగ్దానం చేస్తాను. మీరు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.